गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ वन्दे शिवं नारायणं ब्रह्मदेवं वन्दे अञ्जनीसुतं वन्दे श्रीपार्वतीं लक्ष्मीं सरस्वतीं वन्दे जगन्मातरं वन्दे सर्वऋषीणां श्रीदेवतानां वन्दे गुरूणां गुरुं वन्दे गुहं गणपतिं सूर्यचन्द्रं वन्दे श्रीविश्वेश्वरम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ यस्तु कामान् परित्यज्य त्यक्तकर्मा जितेन्द्रियः आतिश्चेष्टमुनिर्मौनी सलोके सिद्धिमाप्नुयात्। వేదవ్యాస మహర్షుల వారు ప్రసన్నవదనుడై తన ఆశ్రమంలో ఉన్నప్పుడు శిష్యులు చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది వేదవ్యాస మహర్షుల వారిని ప్రశ్నించినారు. స్వామి, మేము సిద్ధపురుషులం కావాలనుకుంటున్నాము, ఏమైనా వ్రతం ఉంటే చెప్పండి అన్నారు. అక్కడ బ్రహ్మచారులు ఉన్నారు, వానప్రస్థులు ఉన్నారు, గృహస్థులు ఉన్నారు, వానప్రస్థులు, చతుర్విధ ఆశ్రమస్తులందరూ కూడా కూర్చొని ఉన్నప్పుడు కొంతమంది మేము వెంటనే సిద్ధిని పొందాలి, సిద్ధపురుషులమై లోక విఖ్యాతిని పొందాలి, మాకేమైనా అట్టి వ్రతం ఉంటే చెప్పండి స్వామి అని వేదవ్యాస మహర్షుల వారిని ప్రశ్నించినారు కొంతమంది శిష్యులు ఆశ్రమంలో సభలో. అప్పుడు వేదవ్యాస మహర్షుల వారు సమాధానం చెప్తానైనా, త్వరలో సిద్ధపురుషులై జ్ఞాన సంపదను పొంది మానవాళికి అందించి మానవుల ద్వారా మహాత్ముడు అనిపించే ఒక దివ్య వ్రతం ఒకటి ఉన్నది. మీరంటేనే సిద్ధిని పొందుతారు, సిద్ధపురుషులై భాషిస్తారు. అట్టి వ్రతం ఒకటి ఉన్నది. ఇది అందరూ కూడా సాధకులు ఎల్లరు అందరూ కూడా మేము ముక్తి పొందాలా, సిద్ధపురుషులం కావాలా, మేము 10 మందిలో ఖ్యాతిని పొంది గౌరవాదులు పొంది మేము విశ్వవిఖ్యాతిని పొందాలనుకున్నటువంటి సాధకులందరికీ చెప్పినటువంటి ఉపదేశము వేదవ్యాస మహర్షుల వారు. యస్తు కామాన్ పరిత్యజ్య త్యక్తకర్మా జితేంద్రియః ఆతిశ్చేష్టమునిర్మౌని సలోకే సిద్ధిమాప్నుయాత్. ఈ లోకమునందు సిద్ధపురుషు, ఈ లోకమునందు మీరు సిద్ధపురుషులై భాషించాలంటే యస్తు కామాన్ పరిత్యజ్య. కామం అంటే కోరిక. ఏమి కామం అంటే కోరిక, సంస్కృత పదము. సమస్త కోరికలన్నీ కూడా త్యజించి అది పక్కకు పెట్టాలి. అన్నం తిన్న తర్వాత పాత్రను తీసుకుపోయి అట్లా పక్కకు పెడతాము, దాంతో అవసరం లేదు. అట్నే ఈ కోరికలన్నీ తన హృదయంలో నుంచి తీసేసి పక్కకు పెట్టేసేసేయాల. సమస్త కామములు జయించి దాంట్లో వదిలేసి ఎవరైతే పరమాత్మ చింతన చేస్తారో, త్యక్తకర్మ జితేంద్రియ, అన్ని కర్మలు వదిలేసేయాలి. ఏ కర్మ చేయదంటే కర్మ కర్మ అంటే సమస్త కర్మలని కాదు, సత్కర్మలు వదలమని కాదు. దుష్కర్మములు వదిలేసి సత్కర్మానిష్టాగరిష్ఠుడవై సత్కర్మలు ఆచరిస్తూ సర్వేశ్వర ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు 4 గంటలు లేస్తున్నాం, జప ధ్యాన పారాయణాలు, అభిషేకాలు, మనం అన్ని సత్కర్మలే కదా. ఇవి వదలమని చెప్పలేదు శాస్త్రాల్లో. త్యక్తకర్మ జితేంద్రియ, అకర్మలు అనగా దుష్కర్మలు అన్ని కూడా వదిలేసి ఎవరు సత్కర్మలు చేస్తూ ఉంటారు. త్యక్తకర్మ జితేంద్రియ, ఇక్కడ ఇంద్రియాలను సంపూర్ణంగా వాక్పానిపాదపాయోపస్తములు, మనసు బుద్ధి చిత్తం అహంకారములు అంతఃకరణను జయించేసి కర్మేంద్రియములు వాక్పానిపాదపాయోపస్తములు మనసు బుద్ధి చిత్తం అహంకారములు త్వక్చక్షు శ్రోత జిహ్వ జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అంతఃకరణమును జయించి కామక్రోధ లోభ మోహ మదము మాత్సర్యములు ఎవరు జయిస్తారో, ఈ సమస్త ఇంద్రియాలను జయించి అన్ని కర్మలు దుష్కర్మములు వదిలేసి
ఎవరైతే పరమాత్మ చింతన చేస్తూ సమస్త కామములు జయించి మౌనంగా ఉండాలి, లేదా పౌర్ణానికి ఒకరోజు, లేదా వారానికి ఒకరోజు, లేదా ఆ సందర్భం వస్తేనే మౌనం వదలాలి, లేకపోతే వదలకుండా మౌనంగా ఎవరు ఉంటారో ఆతిశ్చేష్ట మునిర్మౌనే మననశీలవాన్ ముని. ముని అనే పదమునకు మౌనంగా ఉండాలి. అంతఃకరణము అనగా అంతఃకరణాన్ని జయించేసి మౌనంగా అంతర్బహిష్య, లోపట మౌనం మనసును మౌనంగా ఉంచాలా, ఈ నోరును మౌనంగా ఉంచాలి. మరి మనసు మౌనంగా నోరు మూసుకున్న మనసు మౌనంగా ఉండదు, అది ఎక్కడెక్కడో తిరుగుతుంది కదా. అంటే ముందు నోరు మౌనంగా పెట్టండి, కొంతకాలం మనసు మౌనము అయిపోతుంది, మనసు నోరుకు తాళం పడిపోతుంది. చూశారా? అందుకోసమే ఓ మహాత్ములారా, ఓ పుణ్యపురుషులారా, ఈ సభలో ఉన్నటువంటి వారు చతుర్వేద ఆశ్రమస్తులందరూ ఉన్నారు. బ్రహ్మచారులు, గురాస్తులు, వానప్రస్తులు, సన్యాసాశ్రమమును స్వీకరించిన పుణ్యపురుషులు ఉన్నారు. అందులో కొంతమంది మేము సిద్ధిని పొందాలి, జ్ఞానసిద్ధిని పొందాలి, మేము ముక్తాత్మలం కావాలి, మేము సిద్ధులు సంపాదించుకోవాలి, సిద్ధపురుషులమని లోకము ద్వారా కీర్తింపబడాలని ప్రశ్న వేసినప్పుడు, మీరు సిద్ధపురుషులు కావాలంటే ఈ నియమాలు పాటించండి. యస్తు కామాన్ పరిత్యజ్య త్యక్త కర్మ జితేంద్రియ ఆతిశ్చేష్ట మునిర్మౌనే సలోకే సిద్ధిమాప్నుయాత్. ఈ లోకమున వెంటనే మీరు సిద్ధపురుషులు కావాలంటే, సిద్ధిని పొందాలంటే ఈ నియమాలు పాటించండి అని వేదవ్యాస మహర్షుల వారు ఆ సభలో అందరికీ ఉపదేశం చేసినారు. మానవాళిని ముందు సాధకులను గుర్తు పెట్టుకొని వారేసిన ప్రశ్న, మానవాళికి ఇంకా భవిష్యత్తు భావి తరాలకు అందరికీ సిద్ధపురుషులు కావాలంటే ఇట్టి నియమాలు మీరు పాటించండి అని వేదవ్యాస మహర్షుల వారు చెప్పినారు. అందుకోసము ఇక్కడ సమస్త కామములు, కోరికలు జయించాలి, మౌనంగా ఉండాలి, అంతఃకరణాన్ని జయించాలి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు జయించేసి దుష్కర్మలు వదిలేసి ఒకే చోట ఉండాలి. ఒకే చోట ఉండి పొలిమరులు దాటకుండా, గ్రామం పొలిమరులు ఉంటాయి, పొలిమరులు దాటకుండా ఒకే చోటు ఉండి పరమాత్మ చింతన చేసినందువల్ల ఈ రెండు చేతులు ఉన్నాయి కదా, ఇలా కొంచెంసేపు రాపిడి పెట్టండి. ఇలా చేయగా వేడి ఎలా పుట్టుతున్నదో పంచభూతాత్మకమైనటువంటి సృష్టిలో పంచభూతాత్మకమైన శరీరాన్ని ఒకే చోట ఉండి పరమాత్మ చింతన చేసినందువల్ల అనంతమైన శక్తులు ప్రాప్తిస్తాయి జీవాత్మకు. ఇవి సత్యములు. అందుకోసమే మహర్షులు తపోకాలంలో ఎక్కడికి పొలిమరులు దాటకుంటే ఎక్కడికి పోతే భిక్షలకు వెళ్ళేవాళ్ళు. అదైనా దగ్గరున్నటువంటి గ్రామాలకు అదొక నియమం. ఎందుకంటే పొలిమర్ల దగ్గర ఉండొచ్చును. ఆ భిక్షకు ఒక విధించినారు. ఉదర పోషణార్థ నిమిత్తమై శుద్ధ్బాధను నివారణ చేసుకొని ఏకభుక్తం మహాయోగి ఒక పూట తినొచ్చు. మధ్యాహ్నం వేళలో ఉదయం వెళ్ళి 9 గంటల తర్వాత అనుష్ఠానాలు పూర్తి చేసుకొని ఇంకా వెళ్ళి అక్కడ భిక్ష తెచ్చుకొని తన ఆశ్రమంలో గుహల దగ్గరకు తీసుకొని వచ్చి భోజనం చేసుకొని మరోజు వెళ్తూ ఉండేవాళ్ళు. అందుకోసమే ఆ మహనీయులకు ఏ రోగాలు రాలేదు. ఆనాడు సృష్టి ఆది నుంచి చూడండి, మహర్షులకు రోగాలు వచ్చినట్టున్నాయా? లేవు. వాళ్ళు నియమాన్ని పాటిస్తారు. ఏకభుక్తం మహాయోగి, ఒక పూట తింటే యోగి. ఏకభుక్తం సదారోగ్యం అనుగుణంగా పర్యాయ పదంలో చెప్పబడింది. సదా ఎల్లవేళలో మీకు ఆరోగ్యము ఉండాలంటే ఒక్క పూట భోంచేస్తే చాలు. ఆ బాధ చెప్తే చాలు, మీ హృదయం తల్లడిల్లుతుంది. స్వామి మేము చనిపోతాం, కానీ మీరు ఆ 3 పూటలు తిన్నందువల్లనే చావలేక బ్రతకలేక ఏడుస్తూ ఉన్నారు. అది కూడా గ్రహించండి. అదే జీవించుటకు తినువాడు ముక్తుడు, తినుటకు జీవించువారు బద్ధుడు అన్నారు మలయాళ స్వాముల వారు.
మీరు జీవించటానికి తినండి కానీ తినటానికి జీవించకండి. ఏదో తింటూనే ఉంటారు, అభ్యాసాలు చేసుకొని రెడీగా పెట్టుకుంటారు, ఆకలైనప్పుడల్లా తింటూనే ఉంటారు. అట్లా జీవితం కాదు సుమా. జంతువులు కూడా ఒక నియమాలు పాటిస్తాయి. కడుపు నిండిన తర్వాత పెట్టినా తినేయాలి. కుక్కలు కానీ పక్షులు కానీ మీరు చూడండి, కడుపు నిండిన తర్వాత అక్కడ పక్కకు పెట్టిపోయి పండుకుంటాయి. మనిషి అట్లా కాదు, దాచిపెట్టుకుంటాడు అవసరం వచ్చినప్పుడు తినొచ్చు అని. కానీ మీకు ఆరోగ్యం ఉండాలంటే అన్నము తిన్న తర్వాత పెట్టుకోండి. ఎందుకంటే పనులు చేస్తారు, కర్మయోగంలో ఉన్నారు. ఈనాడు కూడా మందుమాకులు తిని ఆరోగ్యమును చెడి అష్ట కష్టాల పాలవుతారయ్యా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవిందని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినారు. మందులు తింటున్నాం కావున ఈనాడు రోగాలు ఎక్కువ వచ్చినాయి కావున మీరు కొద్దిగా తీసుకోండి, నేను మొత్తం ఖండించమని చెప్తలేను. అందుకోసమే ఈ ఆరోగ్యము బాగుండాలంటే మీరు ఉదయం తిన్నారనుకో టిఫిన్, మధ్యలో మధ్యాహ్నం వరకు ఎక్కడైతే మీరు నియమం పెట్టుకున్నారో అంతవరకు ఉంటే దప్పికైతే జలపానం స్వీకరించండి, ఏమీ తినకండి. మరి సాయంత్రం వరకు మధ్యలో ఏమీ తినకండి. ఈ నియమాలు పెట్టుకున్నా చాలు, కొంచెమైనా వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది. కానీ ఈనాడు ఇంకెన్నెన్నో నియమాలు. ఉదయం ఏదో అది ఏ శాస్త్రాల్లో లేనే లేదు, 3 పూటలని లేదు. ఏకభుక్తం సదాయోగి, ద్విభుక్తం రోగ సంభవం. 2 పూటలు తింటే రోగాలు వస్తే, త్రిభుక్తం రోగ పీడ్యంచ, 3 పూటలు తింటే రోగము చేత బాధపడుతారు. చాతుర్భుక్త్యంచ మృత్యురం, 4 పూటలు తింటే కదలలేని శవాలు, వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు అని శాస్త్రములందు చెప్పబడి ఉన్నది. అందుకోసమే మీకు ఆరోగ్యము బాగా ఉండాలంటే ఏకభుక్తం ఒక్క పూట తినండి. ఒక్క పూట అనే పదానికి మలయాళ స్వాముల వారు వ్యాఖ్యానించి చెప్పినారు. పనులు చేసుకుంటారు కదా, శరీరం తట్టుకోదు కావున సాధన కాలంలో ప్రాణాయామ యోగాభ్యాసంలో శీర్షాసనాలు ఎన్నో ఉంటాయి కావున జఠరాగ్ని పెరిగి శరీరం శుష్కింపబడుతుంది. కావున మీరు ఉదయం పూట క్షీరపానమో లేదా జలపానం చేసుకొని మధ్యాహ్నం కడుపు నిండగా తినండి. కడుపు నిండగంటే ఎక్కువ కాదు. దౌభాగో పూరయేదన్నై తోయేనైకం ప్రపూరయేతు మారుతస్య ప్రచారార్థం చతుర్థం అవశేషయేత్. 4 భాగాలు పొట్టను విభజించి దౌభాగం పూరయేదన్నై, 2 భాగములు అన్నం పెట్టి దౌభాగం పూరయేదన్నై తోయేనైకం ప్రపూరయేతు, 3వ భాగం నీరు పోసి ఇంకో భాగము. ఎవరైతే దౌభాగం పూరయేదన్నై తోయేనైకం ప్రపూరయేతు మారుతస్య ప్రచారార్థం, 4వ భాగము గాలి ఆడటానికి ఖాళీగా పెట్టుకోవడము, ఇది మిత ఆహారము అనబడింది. అది మితమైన ఆహారము. అందుకోసమే ఈ విధంగా ఎవరు భోంచేస్తారో అది సాత్వికమైన, అది మిత ఆహారము, ఆరోగ్యం బాగుంటుంది, అంతవరకు తినొచ్చు. అందుకోసము స్వామి మీరు చెప్తున్న 2 భాగములు కడుపును 4 భాగాలుగా విభజించి 2 భాగములు అన్నము, 3వ భాగము నీరు, 4వ భాగము గాలికి ఖాళీగా ఉంచండి అని చెప్తున్నారు కదా. అది అగుపడితే కదా చూసి ఎంత పోయాలా, ఎంత నీరు పెట్టాలా, ఎంత అన్నం పెట్టాలి, కడుపు నిండింది తెలిస్తే కదా స్వామి అని మీరు ప్రశ్న వేయవచ్చు. కానీ బ్రహ్మదేవుడు ఒక నియమాన్ని పెట్టినాడు. దాని కళ్ళు లేకున్నా కాలు లేనప్పటికైనా గడియారం ఫలాని సమయం ఆ ముళ్ళు మీరు అలారం పెట్టినప్పుడు ఆ సమయానికి రాగానే ప్రాణము లేనటువంటిది ఓ ప్రాణాన్ని కల్పించుకున్నాడు జీవుడు. అది మ్రోగుతుందా లేదా? అలారం మ్రోగుతుంది కదా. అట్నే మీ కడుపు నిండగానే ఈ కడుపు మిత్రుడు, నోరు శత్రువుడు. ఈ నోరు తినాలి అంటేనే ఉంది నాలక, కానీ వెంటనే మిత్రుడైనటువంటి కడుపు అలారం మ్రోగిస్తాడు. అనగా వెంటనే తేపు వస్తుంది, కడుపు నిండగానే తేపు వచ్చేస్తుంది, మీకు తెలియకుండా జరుగుతుంది. అప్పుడు నిండిపోయింది అని ఒక్కరోజు మీరు గుర్తు పెట్టుకున్నారనుకో,
అదే అట్టి ఆహారం నియమం అంతే. ఆ గ్లాస్తోనే నీరు మనం బియ్యం పోసుకొని అదే పరిణామంగా పెట్టుకుంటే చాలు. అందువల్ల అప్పుడు ఆరోగ్యం ఉంటుంది. ఒక్కసారి తేపు వచ్చినప్పుడు ఆపేసిరా ఆరోగ్యం ఉంటుంది. రెండోసారి తేపు వచ్చినప్పుడు తింటిరా ఆరోగ్యం చెడిపోతుంది. ఇంకో మూడోసారి తేపులు వస్తుంటూ తింటిరా ఇంకా వాళ్ళు బ్రతికినా లాభం లేదు. బ్రతికినా చనిపోయిన వాళ్ళతో సమానమే, ఏడుస్తూ చనిపోతారు జీవితంలో. అందుకోసమే ఇది మలయాళ స్వాముల వారు తన జీవిత చరిత్రలో తన రచన గ్రంథముల యందు తన గ్రంథ రచనముల యందు శ్లోకాలు వ్యాఖ్యానం చేసినారు. మీకు ఆరోగ్యము బాగుండాలంటే ఈ విధంగా భోంచేసుకోండి. మధ్యలో మాత్రము భోంచేసిన తర్వాత మళ్ళీ ఏ నియమము మీరు పెట్టుకున్నారో ఆ నియమం వరకు ఎట్టి ఆహారం మీరు తినబోకండి, వారికి ఆరోగ్యం ఉంటుంది అన్నారు మలయాళ స్వాముల వారు. అందుకోసమే దౌభాగౌ పూరయేదన్నహితో ఏనైకం ప్రపూరయేతు మారుతస్య ప్రచారార్థం చతుర్థమవశేషయేతు. ఆహారం ఈ విధంగా ఎప్పుడు భుజించినారో వారు ఆరోగ్యం బాగుంటుంది. అందుకోసము ఈ ఏకభుక్తం అనే పదానికి ఉదయం పూట నీరు త్రాగి మధ్యాహ్నం అన్నం తిని రాత్రిపూట అల్పాహారం ఆకలి తీరేలాగున కడుపు నిండా తినకుండా ఆకలి తీరేలాగున మీరు భోంచేసినారనుకో మీ జీవితంలో ఏకభుక్తము భుజించిన వాళ్ళే అవుతారు, ఏకభుక్త వ్రతాన్ని పూనిన వాళ్ళే అవుతారు. మీకు ఆరోగ్యము బాగా ఉంటుందన్నారు మలయాళ స్వాముల వారు. ఉదయం జలపానము లేదా మజ్జిగను క్షీరపానము స్వీకరించి మధ్యాహ్నము భోంచేసుకొని రాత్రిపూట ఆకలి తీరేలాగున కొంచెం అల్పాహారం స్వీకరిస్తే వాళ్ళు ఏకభుక్తము వ్రతాన్ని పూనిన వాళ్ళు అవుతారు. ఏకభుక్తిగానే ఏకభుక్తము ఒక్క పూట భోంచేసినట్టే అవుతుంది సుమ. వారికి ఏకభుక్తం సదా ఆరోగ్యం. ఈ నియమాలు పాటిస్తున్నటువంటి వారికి సదా ఆరోగ్యం గ్యారంటీగా ఉంటుంది, అది తప్పదు. వాళ్ళు ఎప్పుడు కూడా వృద్ధాప్యం వచ్చినా స్పీడ్గా సంచరించగలుగుతారు. అందుకోసమే మీరు సిద్ధపురుషులు కావాలి, మీరు మహాత్ములు కావాలి అంటే ఆహార నియమాన్ని పాటించండి. ప్రథమంలో నోరు కంట్రోల్గా ఎప్పుడు పెట్టుకున్నారో మౌనంగా ఉండాలి. ఆహార విషయంలో కానీ మాటల్లో కానీ మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటానే ఆహారం అధికంగా తిన్నావనుకో నీ జీవితం వేస్ట్ అయిపోతుంది. అందుకోసమే మితమైన ఆహారము, మితమైన నిద్ర, మితమైన భాషణము. త్యక్తకర్మ జితేంద్రియ, మీరు మౌనము, మీ మనసు మీ యొక్క అదుపులో ఉండాలంటే అగుపడనటువంటి మనసు మీరు నిగ్రహించి ఆ అగుపడినటువంటి మనసును కూడా మీరు బంధించాలంటే అగుపడుతున్నటువంటి నోరును కంట్రోల్ పెట్టుకోండి. నోరును ఎప్పుడు కంట్రోల్ పెట్టుకున్నారో వాంగ్ నియమం ఎప్పుడు సిద్ధించిందో మనోనియమం సిద్ధిస్తుంది. నోరు అదుపులో పెట్టుకున్న తర్వాత కొంతకాలానికి సాధన చేయగా మనోనియమం సిద్ధిస్తుంది, మనసు కూడా మౌనంలో ఉండిపోతుంది. ఇది సాధన ద్వారా జరుగుతుంది. అందుకోసమే ఇట్టి మనసును జయించాలంటే ముందు ఆహార నియమాలు, ప్రాణాయామ, యోగాభ్యాసాదుల వల్ల, గురుదేవులు ఇచ్చినటువంటి మంత్ర జపం వల్ల సాధన చేయగా మానసాది ఇంద్రియాలు జయించే దివ్యశక్తి నీకు ప్రాప్తిస్తుంది. అందుకోసమే త్యక్తకర్మ జితేంద్రియ ఆతిశ్రేష్ట మునిర్మౌనే సలోకే సిద్ధిమాప్నుయాత్. యస్తు కామాన్ పరిత్యజ్య త్యక్తకర్మ జితేంద్రియ ఆతిశ్రేష్ట మునిర్మౌనే సలోకే సిద్ధిమాప్నుయాత్. ఈ లోకమునందు మీరు సిద్ధపురుషులు కావాలంటే సంపూర్ణంగా కామాన్ని జయించండి, సంపూర్ణంగా కోరికలు జయించండి. జయించిన వారే సిద్ధపురుషులు అవుతారు. అట్టి మనసుకు దాసులైనటువంటి వారు కామానికి అయినంత కాలము ఈ ప్రకృతికి దాసులే. అంటే పుడుతూ చస్తూ ఉంటారు, మాటికి పుడుతూనే ఉంటారు, మాటికి సస్తూనే ఉంటారు, మాటికి తల్లి గర్భవాసాన్ని చేరుతూనే ఉంటారు, ఈ భూలోకంలో పుడుతూనే ఉంటారు, సస్తూనే ఉంటారు. ఎంతకాలము
అంటే ఎంతకాలాన్ని మనసును జయించలేదో అంతకాలం మీకు జన్మ తప్పదు అని వేదవ్యాస మహర్షుల వారు చెప్పినారు. కామబంధనమే వేదం చెప్పుతూ నాయనలారా, ఈ ప్రసక్తి మహర్షులంతా మోక్షము పొందాలి అనుచున్నటువంటి వారికి నేను చెప్పే ఉపన్యాసాలు, ముక్తి కావాలి అనుకున్నటువంటి వారికి ఇవి రుచిగా ఉంటాయి, ఇవి ఆనందంగా ఉంటాయి, ఆచరణాత్మకంగా ఉంటాయి. ముక్తి వద్దు జన్మలు కావాలనుకున్నటువంటి ఇవి కుదరదు. అందుకోసమే వేదవ్యాస మహర్షుల వారు మీరు ముక్తి పొందాలనుకుంటే మీరు యస్తు కామాన్ పరిత్యజ్య త్యక్త కర్మ జితేంద్రియ ఆతిశ్చేష్టము నిర్మౌని సలోకే సిద్ధిమాప్నుయాత్ కామబంధనమే వేదం నాణ్యదస్తీయ బంధనం కామబంధనముక్తోయి నేహ్య భూయోపి జాయతే అని వేదవ్యాస మహర్షుల వారే చెప్పినారు. నాయనలారా, మీరు కామాన్ని జయించి మీరు కోరికలు జయించినారనుకో, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదాలు 4 వేదాలు చదవవలసిన అవసరం లేదు. ఈ మనసును జయిస్తే చాలు 4 వేదముల యొక్క సారాంశము నీ హృదయ పద్మంలో ఆవిర్భవిస్తుంది జ్ఞాన సంపద. చూసారా, మీరు జ్ఞానులు కావాలంటే మానసాది ఇంద్రియములు సమస్త కామములు జయించినప్పుడే మీరు బ్రహ్మజ్ఞానులు అవుతారు. బ్రహ్మచర్యము నుండే బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుంది. బ్రహ్మచర్యము పాటించలేనటువంటి వారికి బ్రహ్మజ్ఞానము సిద్ధించదు. మరి ప్రబోధాలు పుస్తక జ్ఞానమే కానీ అది మస్తక జ్ఞానము కాదు. పుస్తకాలు చదివి ఏదో 4 ప్రబోధాలు చేసినంత మాత్రమున వారికి మోక్షము ప్రాప్తిస్తుందన్నమాట కల్లా. నువ్వు పుస్తకాలు చదవాల, దాని శ్రవణం మననం నిధిధ్యాసనం, దాన్ని చదివి దాని ఆచరణలో పెట్టుకొని చదివి దాన్ని మననం చేసి దాన్ని ఆచరణలో పెట్టుకున్నప్పుడే జీవుడు కైవల్యాన్ని పొందుతాడు. ఎవరైతే ఈ కామబంధము నుండి విముక్తులైనటువంటి వారు, సంపూర్ణంగా కామాన్ని జయించినటువంటి వారికి నాణ్యదస్తీయ బంధనం, కామబంధము నుండి విముక్తులైనటువంటి వారికి ఈ భూలోకంలో బంధాలే ఉండే అన్నాడు వేదవ్యాస మహర్షుల వారు. చూశారా, ఇంకా బంధాలు లేవు వాళ్ళకు. అంటే అన్ని బంధాలు తొలగిపోతాయి, అనగా పుట్టడం చావడం అనే బంధం కూడా తొలగిపోతుంది. సమస్త జ్ఞానము ప్రాప్తిస్తుంది, వాళ్ళ కైవల్యాన్ని పొందుతారు, ఇంకా జన్మ ఉండదు. కామబంధం నుండి విముక్తులైనటువంటి వారికి ఇంకా పుట్టుక అనేది ఉండదు, అన్ని బంధం నుండి విముక్తులైపోతారు. నాయనలారా, మీరు వేసిన ప్రశ్నకు నేను సమాధానము చెప్పుచున్నాను. కామబంధనమే వేదం నాణ్యదస్తీయ బంధనం కామబంధనముక్తోహి, కామబంధం నుండి విముక్తులైనటువంటి వారు ముక్తోహి, వాళ్ళు ముక్తాత్ములే, ఇంకా జన్మ లేదు, వాళ్ళు తరించినట్టే. కామబంధం నుండి విముక్తులైనటువంటి వారు బ్రహ్మచర్యము సిద్ధించినటువంటి వారికి బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుంది. ఇంకా కడసారి జన్మ, వారికి ఇక జన్మ లేదు అని మీరు తెలుసుకోండి అని వేదవ్యాస మహర్షుల వారు ఆ సభలో అందరికీ ఉపదేశం చేసినారు. అందరూ పాటించవలసినటువంటి మోక్షము కావాలనుకున్నటువంటి పుణ్యపురుషులు అందరూ కూడా ఇట్టి వ్రతాన్ని పూనవలసిందే. కామబంధన ముక్తోషి నేహ్య భూయోపి జాయతి, ఇంకా భూలోకంలో వాళ్ళు పుట్టారు. అందుకోసమే ఇది వేదవ్యాస మహర్షుల వారు శిష్యకోటికి ఉపదేశించినటువంటిది. అందుకోసమే మేము సిద్ధపురుషులము కావాలి గురుదేవా, ఏమైనా వ్రతము ఉన్నదా అని శిష్యులు వేసిన ప్రశ్నకు గురుదేవులు సమాధానం చెబుతున్నారు. అందుకోసము ఈ భూలోకంలో మేము సిద్ధపురుషులం కావాలంటే మౌనంగా ఉండాలి. యస్తు కర్మాన్ పరిత్యక్త్య త్యక్త కర్మాజి త్యక్త కర్మ జితేంద్రియ ఆతిశ్చేష్ట మునిర్మౌనే సలోకే సిద్ధిమాప్నుయాత్. సమస్త కామములు జయించేసి సమస్త కర్మలు దుష్కర్మములు తొలగించి సత్కర్మములు పాటిస్తూ సర్వేశ్వర ధ్యానము చేసుకుంటూ మౌనంగా ఉండి పరమాత్మ ధ్యానం చేసుకున్నటువంటి పుణ్యపురుషులు జ్ఞానప్రాప్తిని పొంది తీరుతారు.
యస్త కర్మస్య యస్త పాదస్య, ఎవరైతే కర్మలు చెయ్యకుండా యస్య పాదంచ అస్తంచ మనస్య యస్త కర్మస్య పాదస్య మనసస్య జితేంద్రియ ఆతిశ్రేష్ఠ మునిర్మౌనే సలోకే సిద్ధిమాప్నుయాత్. ఎవరైతే ఈ భూలోకంలో యస్తు అంటే పాదముల చేత ఇటు అటు యస్య పాదంచ పాదముల చేత ఇటు అటు తిరగకుండా ఒకే చోట ఉండి అస్తముల ద్వారా దుష్కర్మములు చెయ్యకుండా బ్రహ్మ విద్యను అభివృద్ధి చేసుకుంటూ దుష్కర్మములు చేయకుండా పరమాత్మ ధ్యానంలో నిమగ్నులై ఒకే చోటుండి దైవ ధ్యానం చేసుకున్న పుణ్యపురుషులకు సతీర్థ ఫలమశ్నుతే. అంటే మీరు ఒకే చోటుంటి ఏ ఫలితాన్ని పొందుతారు అంటే యస్య కర్మస్య పాదస్య యస్య అస్తంచ పాదస్య మనస్స సుసంయుతం విద్య తపస్య కీర్తిస్య సతీర్థ ఫలమశ్నుతే. కొంతమంది కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రయాగ వెళ్ళినారు, త్రివేణి సంగము, గంగే యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మి సన్నిధింకురని చెప్పి అష్టనదుల యందు స్నానం చేస్తున్నారు, ఎన్నో దివ్య తీర్థాలకు పోతున్నారు, దివ్యక్షేత్రాలకు వెళుతున్నారు. కానీ ఇప్పుడు ముందు చెప్పుకున్నటువంటి సందేశంను వేదవ్యాస మహర్షులు చెప్పినటువంటి సందేశాన్ని ఆచరణాత్మకంగా అనగా ఆచరిస్తూ ఇటటు తిరగకుండా యస్య అస్తంచ పాదస్య మనస్స సుసంయుతం, దుష్కర్మలు చేయకుండా ఇటటు తిరగకుండా మనసులో దుష్కర్మములు లేకుండా పరమాత్మ చింతన చేసుకుంటూ బ్రహ్మ విద్యను అభివృద్ధి చేసుకుంటూ, అంటే బ్రహ్మ విద్య అనగా వేదశాస్త్ర పురాణములు యందు చెప్పినట్టు ఆచరించడమే బ్రహ్మ విద్య. వేదశాస్త్ర పురాణాలు చదివినారనుకో, వేదశాస్త్ర పురాణాలు అన్నీ చదివినప్పటికైనా ఆచరించలేదనుకో అది బాహ్య విద్యని. ఎన్ని ప్రబోధములు చేసినా సరే, ఎన్ని సద్గ్రంథ పారాయణలు చేసినప్పుడు బాహ్య విద్యను అవుతుంది. వేదశాస్త్ర పురాణములు యందు చెప్పినట్టు మీరు ఆచరించినటువంటి వారలు స్వామి మాకు చదువు రాదు కదంటే వేదశాస్త్ర పురాణముల యొక్క సారాంశాన్ని గురుదేవుడు చెప్తాడు. గురుదేవులు చెప్పినట్టు ఎవరు ఆచరిస్తారో వారు బ్రహ్మ విద్యను పొందిన వాళ్ళే అవుతారు, వారికి మోక్షము సిద్ధిస్తుంది. ఇది సత్యము. యస్త కర్మ జితేంద్రియ, అందుకోసమే యస్య అస్తంచ పాదస్య మనస్స సుసంయుతం విద్య తపస్య కీర్తిస్య, విద్యను బ్రహ్మ విద్యను అభివృద్ధి చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉండాలి ఒకే చోట. తపస్సు అంటే బ్రహ్మచర్యం జపోర్మౌనం నిరాహారత్వమేవ చ ఇచ్చేతత్తపసో రూపం సుఘోరం సుదురాశదం. బ్రహ్మచర్యమును మనసా కర్మణా వాచ బ్రహ్మచర్య వ్రతాన్ని పూనుతూ కాంతా కనకాలం ముట్టకుండా ఉంటూ జపము గురుదేవులు ఇచ్చిన మంత్ర జపము ఎప్పుడు జపము చేసుకుంటూ మౌనంగా ఉంటూ బ్రహ్మచర్యం జపోర్మౌనం నిరాహారత్వమేవచ, నిరాహారిగా ఇప్పుడు చెప్పుకున్నాం కదా నిరాహారం గురించి, ఆ విధంగా భోంచేసుకుంటూ పరమాత్మ చింతన చేసుకుంటూ ఉండడమే గొప్ప తపస్సు. పొలిమరులు దాటకుండా ఒకే చోట ఉండాలి. ఇది తపస్సుకు నిదర్శనము. మనస్సేంద్రియానాంచ ఐకాగ్రం పరమంతప, కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు జయించి అంతఃకరమును జయించి సదా సమస్త కామ క్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములు జయించి సదా బ్రహ్మానంద సాగలో నిముడీకృతమై ఉండడమే తపస్సు అని చెప్పబడింది. విద్య తపస్స కీర్తిశ్చ, ఇట్లా విద్యను అభివృద్ధి బ్రహ్మ విద్యను అభివృద్ధి చేసుకుంటూ ఎవరు తపస్సు చేసుకుంటూ ఒకే చోట ఉన్నారో అట్టి వారి చింతకు సతీర్థ ఫలమశ్నుతే, సమస్త తీర్థములు వాళ్ళ చెంతకే ఉంటాయి, వాళ్ళ చెంతనే ఉంటాయి. అంటే వారిలోనే సమస్త తీర్థములు ఉంటాయి. ఇట్టి వ్రతములు పాటించిన వారు సమస్త తీర్థ స్వరూపుడై భాషిస్తాడు అని వేదవ్యాస మహర్షుల వారు చెప్పినారు. అందుకోసమే
పుణ్యపురుషుల యందు సమస్త తీర్థములు ఉంటాయి. వారిని దర్శనం చేసుకుంటే చాలు, సమస్త తీర్థముల యొక్క సేవనము, స్నానము చేసి తీర్థము పుచ్చుకొని సమస్త తీర్థముల యందు స్నానం చేసి సమస్త క్షేత్ర దర్శనం చేసుకున్న సమస్త పుణ్యము ఒక్క సద్గురుని దర్శనం చేసుకుంటే చాలు, ఆ పుణ్యం అందులో ప్రాప్తిస్తుందని ఎవరు యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షుల వారు శ్రీరామచంద్రునికి చెప్పిన దివ్య సందేశము. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థంచ వందనం మోక్ష సాధనం. అందుకో గంగా పాపం శశీతాపం దైన్యం కల్పతరుస్తత దైన్యం తాపంచ పాపంచ హంతి సజ్జన దర్శనాతో. రామచంద్ర, గంగ పాపాలను తొలగిస్తుంది, తాపాన్ని చంద్రుడు తొలగిస్తున్నాడు, పేదరికము కల్పవృక్షము తొలగిస్తుంది. కానీ సాధు దర్శనం వల్ల పాపాలు తొలగిపోతాయి, తాపాలు తొలగిపోతాయి. గురుదేవుడు అనుష్ఠానం చేయిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో తీర్చిదిద్ది దుష్కర్మలు తొలగింప చేస్తూ శిష్యుల ద్వారా సన్మార్గ ప్రవర్తకుడుగా తీర్చిదిద్ది సత్కర్మలు చేయిస్తూ సర్వేశ్వర ధ్యానం చేయిస్తూ వారిని సన్మార్గ ప్రవర్తకుడుగా తీర్చిదిద్ది గురుదేవుడు వారికి తాపత్రయాలు తొలగిస్తాడు. ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము, దేవతల వల్ల కలిగే విఘ్నాలు తొలగిపోతాయి. శారీరకం వల్ల కలిగే రోగాలు మున్నగు ఈ విఘ్నాలు తొలగిపోతాయి. మనసులో కలుగుచున్నటువంటి విఘ్నములు కూడా తొలగిపోతాయి గురుదేవుల అనుగ్రహం వల్ల అని వశిష్ఠ మహర్షుల వారు శ్రీరామచంద్రునికి చెప్పిన దివ్య సందేశం ఇది. కల్పవృక్షము కేవలము దరిద్రాన్ని తొలగిస్తుంది, సంపదలు ప్రసాదిస్తుంది. కానీ గురుదేవుల అనుగ్రహం వల్ల గురువు చెప్పినట్టు ఆచరిస్తే ఏ సంపదను పొందుతారు, పరసంపదను పొందుతారు, అనగా మోక్షాన్ని గుణంగా పొందుతారు అని వశిష్ఠ యోగీంద్రుల వారు యోగ వాసిష్టంలో చెప్పిన దివ్య సందేశం ఇది. అందుకోసమే మీరందరూ కూడా ఇట్టి నియమాను ఎవరు పాటిస్తారో, మీరు సిద్ధ పురుషులు కావాలంటే మీరందరూ కూడా పరమాత్మ చింతన చేసుకుంటూ గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రజపము చేసుకుంటూ చెడు కర్మలు చేయకుండా సత్కర్మలు చేసుకుంటూ ఎక్కువ సంభాషణ చేయకుండా ఎంతవరకు అంతవరకు సంభాషణ చేసుకుంటూ మీరు పరమాత్మ చింతన చేసుకున్నటువంటి వారలు బ్రహ్మచర్య సిద్ధి పొందుట నిమిత్తమే మనసా కర్మనావా చతరీకరణ శుద్ధిగా బ్రహ్మచర్య వ్రతాన్ని పూని పరమాత్మ చింతన చేసుకున్నటువంటి వారు సిద్ధ పురుషులై తీరుతారు అని వేదవ్యాస మహర్షుల వారు చెప్పినటువంటి దివ్య సందేశం ఇది. అందుకోసమే ఈనాడు కేవలం కల్పవృక్షము, కామధేనువు, చింతామణి ఇవన్నీ కూడా కామధేనుని అడిగితే చాలు అన్నీ ప్రసాదిస్తుంది. కల్పవృక్షాన్ని నీడకు వెళితే ఏది కోరుకుంటే అది ప్రసాదిస్తుంది. చింతామణి సమస్తము ప్రసాదిస్తుంది. కానీ కామధేనువు ఉన్న చోట అన్నీ ఉంటాయి, అన్ని సంపదలు ఉంటాయి. అట్నే సమస్త కామనలు కోరికలు జయించి కామాన్ని జయించిన వారి చెంత కామధేనువు ఉన్నట్టే అన్నాడు మలయాళ స్వాముల వారు. వారికి అన్నీ సిద్ధిస్తాయి. వారికి ఈ లోకంలో ఇది లేదు అనేది సమస్తము ప్రాప్తిస్తుంది. అందుకోసమే దీనికి ఒక కథ చెప్తాను. కల్పవృక్షము, కామధేనువు, చింతామణి సమస్త కోరికలు నెరవేరుస్తుంది కదా, ఎక్కడైనా జరిగిందా స్వామి అని ప్రశ్నించినప్పుడు పూర్వకాలంలో కాశీ ప్రయాణం చేయుచున్నటువంటి గంగా నది ఎక్కువ ప్రవహించి ఇసుక తిన్నెలు ఎక్కువగా ఉన్నందువల్ల ఆ గంగా నదీ తీరంలో ఒక భక్తుడు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. భగవంతుడు ఆ భక్తునికి కరుణించి కల్పవృక్షమై ఒక వృక్ష రూపంలో నిలిచి ఉన్నాడు భగవంతుడు. ఆ భక్తుడు ఏదో ఆ ధ్యానం నుంచి సమాధిలోంచి లేచి చూసినాడు, ఏదో చెట్టు ఉంది అనుకున్నాడు, తనంతటా తాను వెళ్ళిపోయినాడు. ఆ వృక్ష రూపంలో భగవంతుడు అలా ఉండిపోయినాడు. ఈ
ఇక్కడ ఎడారి కదా, అంతా ఇసుక తిన్నెలు ఉన్నాయి, ఎవరైనా పరమాత్మ చింతన చేసుకుంటారని ఆ విధంగా అలా భగవంతుడు కల్పవృక్ష రూపంలో ఉన్నాడు. ఒక భక్తుడు కాశీ ప్రయాణం చేయాలి అని, కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలని ఇంటి నుంచి అన్నీ వదిలేసినాడు. సర్వము ఆ విశ్వనాథుడే అనుకున్నాడు. ఆ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలి, కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలని పోతూ గంగానదీ తీరంలో వెళుతుండగా ఇసుక కాలుతుంది. ఎక్కడో దూరంలో ఒక వృక్షం అగుపడింది. పరిగెత్తి ఆ వృక్షం కింద కూర్చున్నాడు. కాళ్ళు చల్లబడ్డాయి, నీడగా ఉంది, ఆనందంగా స్వామి. కొంచెం గంగానది కొంచెం దూరంలో ప్రవహిస్తుంది, చిన్నగా ముందు బాగా ప్రవహించింది కావున చిన్న కాలువలే చిన్న దూరంలో ఉంది కావున కాళ్ళు కాలుతున్నాయి కావున ఆడిపోతే కాళ్ళు కాలుతాయని చెప్పి, ఓ విశ్వనాథ, ఓ పరమేశ్వర, నాకు ఒక చెంబడి నీరైతే బాగుండు కదా, ఎవరు తెచ్చిస్తారా అని దిక్కులు చూస్తున్నాడు. అకస్మాత్తుగా కల్పవృక్షం కింద కూర్చొని ఏమేమి అనుకుంటే అకస్మాత్తుగా అన్నీ ప్రాప్తిస్తాయి. చెంబు నిండుగా నీరు వచ్చేసింది, ముందుకప్పుడే అకస్మాత్తుగా వచ్చేసింది. అంతా పరమేశ్వరం లీల అనుకుని గుటగుట నీరు త్రాగినాడు, ఆనందంగా ఉండిపోయినాడు. పరమేశ్వర, అంతా నీ అనుగ్రహం అనుకున్నాడు. కొంచెం నడిచి వచ్చినాను కావున స్నానం చేస్తే బాగుంది, భగవంతుడు అన్ని ఇస్తాడులే అనుకున్నాడు. నీరు బాగుంటే బాగుండు కదా, గంగానది దూరంలో ఉంది, ఇక్కడనే నీరుంటే బాగుండు అనుకున్నాడు. అక్కడనే ఒక తొట్టి ఏర్పడింది, తొట్టి నిండుగా నీరు ఏర్పడ్డాయి. బాగా స్నానం చేసినాడు. స్నానం చేసిన తర్వాత ఆకలి అవుతుంది కావున పరమేశ్వర, నాకు అన్నం అయితే బాగుండు కదా అనుకున్నాడు. అకస్మాత్తుగా షడ్రసోపేతమైనటువంటి ఆహారం ముందుకు అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. కల్పవృక్షం కింద కూర్చొని ఏమేమి కోరుకుంటే అవి నీకు సిద్ధిస్తూ ఉంటాయి. ఆ షడ్రసోపేతమైన ఆహారం కడుపు నిండా తిన్నాడు. నిద్ర వస్తుంది. నిద్ర వస్తూ పండుకోవచ్చు కదా, ఇంటి దగ్గర పరుపులపైన పండుకునే బుద్ధి ఉంది కావున ఇసుక తిన్నెలు ఉన్నాయి స్వామి, కొంచెం పరుపు ఉంటే బాగుండు కదా అనుకున్నాడు. అకస్మాత్తుగా ఇంటి దగ్గర ఉన్నటువంటి మంచంలాగానే పరుపులాగానే సిద్ధింపబడింది, సృష్టింపబడింది. అక్కడ దానిపైన పండుకున్నాడు. ఆయన ఇంటి దగ్గర సంసారి కావున, కొంచెం భార్యా పిల్లల మధ్యలో ఉన్నాడు కావున, ఆయన సన్యాసి కాడు కావున, సంసారి కావున, ఆ పండుకున్నప్పుడు ఎందుకు భార్య జ్ఞాపకం వచ్చింది ఆయనకు. ఆయన భోగి కావున, విషయలోలుడు కావున, అయ్యో పరమేశ్వర, నా భార్య ఇక్కడ ఉంటే బాగుండు కదా అనుకున్నాడు మనసులో. అకస్మాత్తుగా పక్కలోనే భార్య పండుకున్నట్టుగానే పక్కలో సృష్టింపబడింది భార్య. అప్పుడు అనుకున్నాడు, ఇదేమిటి, ఎన్నో వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాను కదా, అనుకోగానే ఇవన్నీ రావడమేమి, అనుకోగానే అక్కడున్న భార్య నా పక్కలో పండుకోవడమేమి, ఈమె నా భార్య కాదు, నిజంగా దయ్యమే అని అనుకున్నాడు. అప్పుడంటే నా భార్య దయ్యంగా మారిపోయింది. పరిగెత్తుతున్నాడు, ఇది నన్ను మింగుతుందో ఏమో, మృంగుతుందని పరిగెత్తుతున్నాడు. మనసులో అనుకున్నాడు కావున అది బ్రహ్మ రాక్షసుడిగా మారిపోయి పట్టుకొని అవలీలగా మృంగేసింది ఆ భక్తుణ్ణి. చూశారా? ఈ విశాలమైన ఈ సృష్టి భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. భక్తునికి అండదండగా ఎప్పుడు కల్పవృక్షమై ఉండే ఉంటాడు భగవంతుడు. అందుకోసం మీరు ఏది కోరుకుంటే అది దేవుడిస్తాడు. ఆ భక్తుడు అన్ని కోరుకున్నాడు. మనసు పెడమార్గంలో పట్టినందువల్ల ఆకలి మృత్యువు గురైనాడు. మీ మనసు మాధను వైపు తిప్పితిరా మీకు మోక్షం ప్రాప్తిస్తుంది, భగవంతుడు మీకు ముక్తినిస్తాడు. భావ్య ప్రపంచ వైపు తిప్పితిరా మీకు నరకం ప్రాప్తిస్తుంది. ఇందులో ఈ కథలో ఉన్న రహస్యం ఇదియే. అందుకోసము ఈనాడు యస్తు కామాన్ పరిత్యజ్య త్యక్త కర్మ జితేంద్రియ ఆతిశ్రేష్టము నిర్మౌని సలోకే సిద్ధిమాప్నుయాత్. వేదవ్యాస మహర్షుల వారిని ప్రశ్నీయగా శిష్యులకు ఈ దివ్య సందేశం ఇచ్చినారు. ఇది వనపర్వంలో ఉన్నది. ఈ శ్లోకాలన్నీ కూడా మహాభారతంలో ఉన్నాయి. ఆది పర్వంలో ఉంది శ్లోకం. అది మీరు చూసుకొని కంఠస్థం చేసుకొని ఆచరణ కలిగి ఉన్నటువంటి వారికి ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికమైన తాపత్రయములు తొలగింపబడి అనది కాలంలోనే
జ్ఞానసిద్ధిని పొందుతారు. ఇట్టి సాధన చేసిన పుణ్యపురుషులు ఎవరైనా సరే. అట్టి సాధన చేసుకుంటూ సర్వేశ్వర ధ్యానం చేసుకుంటూ మీరందరూ ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్ శుభం భూయాత్. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. ఓ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక. ఒకసారి చెప్పండి. జ్ఞాపకాలు ఉన్నాయా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఇంతకాలం నేను చెప్తున్నాను కదా, ఈ విజయ ఘోషలు ఎవరైనా మేము కంఠస్థం చేసినాము అని అనుకున్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. ఈ విజయ ఘోషలు 8 ఉన్నాయి కదా, మేము 10 ఉన్నాయి. ఆ కంఠస్థం చేసిన వాళ్ళు ఎవరో చెప్పండి, చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. ఉన్నారు కదా. వచ్చే వారంలో ఈరోజు అనుకున్నాను, ఎందుకో గుహలు అనుకున్నాను, భక్తుల ద్వారా చెప్పించాలనుకున్నాను. ఇక్కడి నుంచి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు విజయఘోషాలు సంకల్ప బలముతో వారే చెప్పాలి. సోమవారాల్లో నేను చెప్తూ ఉన్నాను. ఎంతమంది కంఠస్థం చేసినారు? ఈ విజయఘోషాలైనా మీరు కంఠస్థం చేసినారా? ఏమి అందుకోసమే ఈ వారం కాకుండా వచ్చే వారములు ఎందైనా మీరు చెప్పుకోవాలి. దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక. ఈ సంకల్ప విజయ ఘోషములు అందుకని తాను సంకల్పమును విజయమును పొందాలనుకుంటే ఇవన్నీ కూడా ప్రార్థన చేసుకోవాలి. పూజానంతరము ధ్యానానంతరము మహర్షులందరూ కూడా విశ్వశాంతికై భగవంతుని ప్రార్థిస్తూ విశ్వశాంతికై పరితపిస్తున్నటువంటివి ఈ విజయ ఘోషలు కూడా మీరు అందరు కంఠస్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు మీరు భజనానంతరము, మీరు సభానంతరము, మీరు అందరూ కూడా అక్కడక్కడ సభలల్లో కూడా ఈ విషయాలు మీరు చెప్పుకుంటుండాలి. ఇవన్నీ కూడా సిద్ధించును కాక, లోక కళ్యాణం జరుగునుగాక అనే భావన చేత మహర్షులు సృష్టియాది నుంచి కూడా ఈ విజయ సంకల్ప ఘోషలు కూడా చెప్పుకొనుచున్నారు. సనాతనంగా వచ్చుచున్నటువంటి సాంప్రదాయాన్ని కావున మీరందరూ కూడా ఇవి పాటిస్తూ ఉండాలి. శుభం భూయాత్. ఏమైనా ఆధ్యాత్మిక సందేహాలుంటే పైన గుహ దగ్గర మీరు ఆధ్యాత్మిక సందేశాలను నివృత్తి చేసుకోండి, ప్రశ్నలేసి. శుభం భూయాత్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శుభం భూయాత్.